తీసుకొని పూజ కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని ఇంటికి చేరుకొని ఆయన యొక్క బంధువులని మిత్రులని అందరూ కూడా పిలిపించి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారంట ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. ఆ వ్రతం యొక్క ప్రభావన ఆ బ్రాహ్మణోత్తముడు మహదైశ్వర్యవంతుడైన మహదైశ్వర్యం ఉంటే ఎన్ని తరాలు కూర్చొని కూడా తరిగిపోయినటువంటి ఆస్తిని భగవంతుడు ప్రసాదించారంట. కేవలం ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేయడం వలన. కాబట్టి ఆ బ్రాహ్మణోత్తముడు ఆ యొక్క వ్రతాన్ని అంతటితో వదిలేయకుండా ప్రతి మాసం కూడా నెలకొకసారి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ జీవితాంతం వరకు కూడా సకల సుఖాలు అనుభవించి చివరిలో మోక్షాన్ని పొందారంట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వారు నారద మహాముని వారికి తెలిపిన విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పారని చెప్పేసి ఆ యొక్క శౌనకాదులు శ్రీశ్వరులందరికీ కూడా సూత మహాముని వారు తెలియజేశారంట. అలా తెలియజేసిన తర్వాత ఆ శౌనకాదులు అందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారంట, స్వామి ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేసి ఎటువంటి ఫలితాన్ని పొందారని చెప్పారయ్యా, కాకపోతే ఆయన తర్వాత ఎవరైతే యొక్క వ్రతాన్ని చేస్తున్నారో వాళ్ళ యొక్క విషయం కూడా తెలియజేయండి స్వామి అని చెప్పేసి అడిగారంట. అలా అడిగిన తర్వాత అందులో ఆ యొక్క స్వామి వారు చెప్తున్నారు, ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు ఇంతకు ముందు సాయంకాలం పూట ఒకనొక రోజు భక్తి శ్రద్ధలతో సాయంకాలం పూట ఇంట్లో వ్రతం చేస్తుండగా చుట్టుపక్కల జనాలు బంధువులు అందరూ కూడా వచ్చి ఆనందముతో వ్రతకథ వింటున్నారంట. అటువంటి సమయంలో ఒక కాష్టక్రేత కట్టెలము కొరు జీవించడం అతను ఆ బ్రాహ్మణుని ఇంటి ముందు నుంచి వెళుతుండగా బ్రాహ్మణుడిలో ఏదో జరుగుతుంది చూడాలి అనేటువంటి కుతూహలం చేత ఆయన దగ్గర ఉండేటువంటి పుల్లల్ని బయట పెట్టి వేసేసి లోపలికి వెళ్ళి కూర్చొని జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా పూర్తయిన వరకు అక్కడే ఉండి చూసి దర్శనం చేసుకొని చివరిలో బ్రాహ్మణుడు ఈ విధంగా అడుగుతున్నారంటే, బ్రాహ్మణోత్తమ ఈ యొక్క వ్రతాన్ని ఎందుకోసం చేస్తున్నారు, ఎందుకు ఉద్దేశించి చేస్తున్నారు, వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఈ విషయం నాకు తెలియజేయండి స్వామి. ఈ వ్రతాన్ని ఇంతకు ముందు నేను ఎక్కడా కూడా చూడలేదు స్వామి అని చెప్పేసి అడిగారంట. అలా అడిగిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చెప్తున్నారు, ఓయి ఇది సత్యనారాయణ వ్రతమయ్యా, ఈ వ్రతాన్ని చేస్తే సకల కష్టములు తొలగిపోతుంది, సకల సంపదలు కలుగుతుందయ్యా. ఇంతకుముందు నేను అనేక విధాలుగా కష్టాలు అనుభవించాలని చెప్పేసి ఆయన ఇంతకుముందు ఏ విధంగా కష్టాలు అనుభవించారో ఈ వ్రతం